అందరికీ నమస్కారం అండి. శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు కృష్ణాష్టమి పండుగని జరుపుకుంటున్నాం కదా, అందుకని కృష్ణాష్టమి విశేషాల గురించి మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అసలు వాసుదేవుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తి యొక్క 8వ అవతారమే ఈ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు కృష్ణపక్షంలో అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రావణ మాసంలో జన్మించాడు. కాబట్టి ఈ పండగకి కృష్ణ అష్టమి, గోకుల అష్టమి, జన్మ అష్టమి, ఇంకా రోహిణి అష్టమి, ఇలా రకరకాల పేర్లతో మనం పిలుచుకుంటూ ఉంటాం. ఉదాహరణకి మన పిల్లల బర్త్డే ఉందనుకోండి, మనం పేరెంట్స్ కదా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. ఎందుకని? పిల్లల మీద ఇష్టము మరియు ప్రేమ. పిల్లల మీద ప్రేమతో ఇష్టంగా మనం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాం. అలాగే శ్రీకృష్ణుడి పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. ఆయన మీద భక్తితో, గౌరవంతో, ప్రేమతో ఇలా మనం సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నాం. శ్రీకృష్ణుడు చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఆయనకి 2 తల్లిదండ్రులు ఉన్నారు. కన్న తల్లిదండ్రులు అయితే వసుదేవుడు, దేవకీదేవి అయితే పెంచిన తల్లిదండ్రులు నందనుడు, యశోదాదేవి. వాళ్ళు చాలా అల్లారుముద్దుగా ప్రేమగా ఆ పిల్లాన్ని అంటే శ్రీకృష్ణుని పెంచుకుంటూ వచ్చారు. ఇక మనం పండగ విషయానికి వస్తే ఈరోజు స్వామివారికి ప్రసాదంగా పాల పదార్థాలు చాలా చేస్తూ ఉంటాం. అవి చాలా ఇష్టం అన్నమాట. ఆ స్వామివారికి పాల పదార్థాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి పాలు, వెన్న, నెయ్యి, అటుకుల పాయసం ఇలా రకరకాలుగా చేసి పెడుతూ ఉంటాం. ఇంకా శ్రీకృష్ణుని పండుగ రోజు గుమ్మం నుంచి లోపలికి అంటే ఇంటి లోపలికి దేవుని దగ్గర వరకు మనం శ్రీకృష్ణుని పాదాలు వేస్తూ ఉంటాం. అది బియ్య పిండితో కలిపి మనం పాదాలు వేస్తూ ఉంటాం. ఇలా ఎందుకు చేస్తామంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చేసి మన ఇంటికి వస్తాడు అనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే మనం ఆ శ్రీకృష్ణుని చిన్ని పాదాలు వేసుకుంటూ వస్తాం. అలాగే శ్రీకృష్ణుడు సాక్షాత్తు మన ఇంటికి వస్తే మనమంతా సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉంటామని, మనం అష్టైశ్వర్యాలతో ఉంటామని ఒక నమ్మకం. అందుకని ఆ విధంగా ఆ చిన్ని పాదాలను వేస్తూ ఉంటాం. ఇంకా ఈరోజు ఉట్టి కొడతాం. ఇంకా కొన్ని సందర్భాల్లో గుడికి వెళ్ళి దానాలు కూడా చేస్తూ ఉంటాం. అలా శ్రీకృష్ణుని పండుగను చాలా సరదాగా, ఆనందంగా గడుపుతూ ఉంటాం. ఇంకా శ్రీకృష్ణుడు మనకు భగవద్గీతను బోధించాడు. ఇది కూడా ఏ సమయంలో బోధించాడు? యుద్ధ సమయంలో బోధించాడు. ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడితో భగవద్గీతను చెబుతూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో అంటే అర్జునుడు యుద్ధం చేసేటువంటి సమయంలో, నేను యుద్ధం చేయలేను, నేను నా బంధువులు, నా గురువులు అందరూ ఈ యుద్ధంలో, ఈ సమరంలో ఉన్నారు కాబట్టి నాకు చేత కాదు, నేను యుద్ధం చేయలేను అని అన్నాడు. కానీ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు గీతను బోధిస్తూ నీ ధర్మం నువ్వు చెయ్యి అని చెప్పాడు. అలా మనం కూడా అనుకుంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, నైతిక విలువలేంటి, మన జీవన విధానం ఎలా ఉండాలి, మన జీవితంలో అన్వేషణ ఎలా చేయాలి, ఇలాంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా భగవద్గీతలో పొందపరిచారు. అంత గొప్పది మన భగవద్గీత. మన హిందువులకు పవిత్రమైనటువంటి గ్రంథం కూడా. ఇంకా ఈ భగవద్గీత శ్లోకాలు 800 ఉన్నాయి. 18 అధ్యాయాలతో ఈ భగవద్గీత అనేది రూపొందించబడింది. ఈ భగవద్గీతలో ఒక చిన్న శ్లోకం చెప్తాను. ఇది మొదటి అధ్యాయానికి సంబంధించింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యుయుత్సవః మామాహ పాండవాశ్చైవ కిం కురుత సంజయః. అలా ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణునితో అన్నటువంటి మాటలేవి. ఇలా
భగవద్గీత మనకు ఎంతో నేర్పుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పబడుతుంది. కాబట్టి మనం కూడా శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. జై శ్రీకృష్ణ.